హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. పదండి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఏంటో చూసేద్దాం. చూశారు కదా, నేనైతే రైస్ నానబెట్టేసుకున్నానండి. ఆల్రెడీ 2 అవర్స్ తర్వాత ఇది చేస్తున్నాను ఇలాగా. చూశారు కదా, ఈ నానబెట్టుకున్న రైస్లోకి వచ్చేసి కొంచెం ఇలాచి, ఆ తర్వాత వచ్చేసి కొన్ని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అదే స్టార్ పువ్వు అంటారు కదా అది, తర్వాత వచ్చేసి ఇది పట్టా లవంగాలు మొత్తం వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే పట్టా లవంగం వేసుకుంటున్నాను. ఇక్కడైతే చాలా కాస్ట్ అండి బిర్యానీ ఐటమ్స్. మీ దగ్గర ఇండియాలో ఎలా ఉన్నాయి కాస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి, ఎందుకు ఆయిల్ అంటే మనకి రైస్ వచ్చేసి పొడి పొడిగా వస్తుందండి. నేనైతే ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాను, అది ఉడుకుతూ ఉంది. ఇంకో సైడ్ వచ్చేసి ఇలాగా కొంచెం ఒక స్పూన్ బటర్ అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ బటర్ వేసుకొని దాంట్లో వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం బటర్తో అయినా చేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదండి. చూసారు కదా, ఇలాచి, బిర్యానీ ఆకు, తర్వాత స్టార్ పువ్వు, పట్టా లవంగాలు అవి కూడా వేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీ ఐటమ్స్ ఎక్కువైతే వేయనండి, చాలా తక్కువ వేస్తాను. ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే కదా అవి మనం యూస్ చేస్తాము, అందుకనేసి. చూసారా, నేనైతే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ పప్పు దొరుకుతుంది, ఇట్లాగా చిన్న చిన్న పప్పులు చేసి ఉంటారు కదా, అవి కూడా దొరుకుతాయి అన్నమాట. నేను రెండు తీసుకుంటాను, ఎందుకంటే ఇవి బిర్యానీలోకి బాగుంటాయి ఇలాగా, అందుకని. కొంచెం పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. చూసారా, ఆనియన్స్ ఇలా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. కొంచెం అలా మగ్గగానే నేను తర్వాత వెంటనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఏ సైజులో అయితే కట్ చేసుకున్నానో క్యారెట్ ముక్కలు, ఈ సైజులో. తర్వాత వచ్చేసి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఫ్రోజన్వి యూజ్ చేస్తున్నానండి నేను, మాకు ఇక్కడ ఫ్రెష్ దొరకవు, అందుకే ఫ్రోజన్ యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి క్యాలీఫ్లవరు, ఒక కప్ అయితే క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. మన దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ అన్నీ వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం నేను వాడాను ఈరోజు. చూసారా, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మీ దగ్గర ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేనైతే ఇవి వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే ఇంకొంచెం బాగా వేగుతాయి అన్నమాట, ఫాస్ట్గా కూడా వేగుతాయి అండ్ టేస్ట్ కూడా బాగా పడుతుంది. తర్వాత చూసారు కదా, టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఇదేంది టమాటోస్ ఈ కలర్లో ఉన్నాయి అనుకోకండి, ఇక్కడ ఈ టమాటోస్ కొంచెం పచ్చిగా దొరికాయి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇక్కడ టమాటోలు దొరకడం భలే కష్టమైపోయిందండి, ఇప్పుడు అస్సలు దొరకట్లేదు. దొరికిన రేట్ ఏమో ఆకాశాన్ని దాకేలాగుంది. ఇండియాలో ఇప్పుడు టమాటాలు ఎంత కాస్ట్లో ఉన్నాయనే చెప్పండి. ఒక పక్క నాకైతే రైస్ ఉడికిపోయింది. చూసారు కదా, ఇది వచ్చేసి 90% ఉడికిచ్చేసానండి. తర్వాత నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, అంటే ఆ వాటర్ అన్నీ కూడా తీసేసి ఇట్లా స్ట్రెయినర్లో అయితే వేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. రైస్ 90% ఉడికితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం 10 మినిట్స్ తర్వాత ఆపేస్తాం కాబట్టి. చూసారా, మనకు అది రెడీ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కూరగాయలన్నీ కూడా మనకి బాగా వేగిపోయాయి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను అనమాట. ఇలా కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నానండి సాల్ట్. తర్వాత వచ్చి కొంచెం పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మేమైతే కారం కొంచెం తక్కువ తింటాము, అందుకని కారం తక్కువ వేసుకున్నాను. అదిగాక ఇది కారం వచ్చేసి మనకు అంత స్పైసీ ఉండదు, ఏదో అంటారు కదా దేశీ కాయలు అట్లాగా వాటిలతో చేయించినవి అనమాట. మా అమ్మ పంపించింది అవి పార్సల్ చేసి ఇక్కడికి. తర్వాత వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం అదంతా. తర్వాత వచ్చి ఇంట్లో ఉంటుంది కదండి మనకి ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట, మనం మంట వచ్చేసి లో ఫ్లేమ్లోకి మార్చేయాలి. మార్చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరిగేసుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో పెట్టి పెరిగేసుకున్నాము అంటే అదంతా కూడా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత పెరిగేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. తర్వాత చూసారు కదా, నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. పోసుకొని కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి ఉడికిచ్చేసాను అనమాట. మన కూరగాయలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం రెడీ చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది తీసేసాను, లాస్ట్లో కొంచెం మాత్రమే ఉంచాను. చూసారా, అది ఉంచిన దాన్ని కూడా నేను ఆ ప్యాన్ మొత్తము సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి మనం ఇందాక రైస్ తీసి పెట్టాం కదండి, ఆ రైస్ అయితే ఒక లేయర్ లాగా వేసాను. ఫస్ట్ కర్రీ ఉంది, దానిపైన లేయర్ రైస్ వేసాను, దానిపైన లేయర్ వచ్చేసి మళ్ళీ కర్రీ అయితే వేస్తున్నాను.
చూసారా మళ్ళీ వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను. ఇట్లా టోటల్‌గా అయితే నేను 3 లేయర్స్‌గా వేసాను. ఈ మధ్య వచ్చేసి కొంతమంది ఎలా చేస్తున్నారంటే లాస్ట్‌లో కర్రీ పెట్టేసి దానిపైన మొత్తం ఒకేసారి రైస్ ఏసేస్తున్నారు. అది ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ట్రెండు. ఇంతకుముందు అయితే ఇట్లాగే చేసేవాళ్ళు. లేయర్‌లుగా వేసేవాళ్ళు. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే ఇట్లా లేయర్‌లుగా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చూసారు గదా! ఇట్లా లేయర్‌గా వేసేసుకున్న తర్వాతయితే నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకున్నానండి. చూసారా? ఇంతకుముందయితే ఎప్పుడు నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్సే నల్లగా మాడిపోయేది. చేదొచ్చేసేది. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను ఎలా చేయాలి అనేది. చూసారా? ఇంక తర్వాతయితే మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాతనే తీసేసాననమాట. మూత తీసి చూస్తున్నాను. చూసారు గదా! మనకైతే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. వెజిటబుల్ దమ్ బిర్యానీ అనమాట. చాలా టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసేసేయండి. బాయ్.